ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి కష్టాలు వస్తూ ఉంటాయి కదా. శ్రమలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి, కృంగిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మనల్ని ఆదరించే వాళ్ళు కావాలి కదా పిల్లరా. మనల్ని ధైర్యపరిచే వాళ్ళు కావాలి, బలపరిచే వాళ్ళు కావాలి. కానీ ఈ రోజుల్లో కనీసము ఆదరించే వాళ్ళే మనకి కరుమరుగైపోతా ఉన్నారు కదా. భర్త ఆదరిస్తాడంటే భర్తే చేదరించుకుంటా ఉంటాడు, భార్య ఆదరించిద్ది అనుకుంటే భార్యే కాదంటా ఉంది. బిడ్డలు ఆదరిస్తారు కదా నా కష్టాన్ని చెప్పుకుంటే అంటే బిడ్డలే దూరంగా వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు నన్ను ఆదరిస్తారు కదా అనుకుంటే తల్లిదండ్రులే దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో ఎవరు చూసినా కానీ ఆదరించే వారు లేరు, కానీ మనల్ని ఆదరించే ప్రభు అన్నాడు పిల్లరా. అందుకే దేని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకరి తల్లి వాడిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఏం చేస్తారు పిల్లరా? ఆదరణ కలుగు చేస్తారన్నమాట. తల్లి ఏం చేస్తుంది? బిడ్డలను ఆదరించిద్ది. బిడ్డలు బాధపడుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు నైనా అమ్మా నీకేం కాదమ్మా అని తల్లి బిడ్డల్ని ఆదరణ కలుగు చేసే పిల్లరా, వారిని ధైర్యపరిచిద్ది, వారిని బలపరిచిద్ది అనమాట. అలాగే మన దేవుడు కూడా ఎలాంటి వాడంటే పిల్లరా, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా మళ్ళీ ఆయన ఆదరించే దేవుడు అనమాట. మరి మాట్లాడిన ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నిన్ను ఎవరు ఆదరించేవారు లేరా? స్నేహితులు కానీ, బంధువులు కానీ, అయిన వాళ్ళు కానీ, కట్టుకున్నవాడైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా, నీ బిడ్డలైనా, నేను ఎవ్వరు కూడా నువ్వు బాధపడుతుంటే, నువ్వు దుఃఖపడుతుంటే, నువ్వు కన్నీళ్లు కారుస్తుంటే నిన్ను ఆదరించేవారు ఎవరు లేరా? అయితే యేసయ్య ఉన్నాడు. యేసయ్య నిన్ను ఆదరిస్తాడు. నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు. ప్రియమైన సహోదర సహోదరుడా, బాధపడకాకు, కృంగిపోకాకు. ఆయన నిన్ను తప్పకుండా ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఆయన ఆదరణతో నీవు దేవుని స్తుతించే రోజు రాబోతావు. ధైర్యం తెచ్చుకో, కృంగిపోకాకు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ ఆదరించకపోయినా నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఆదరించే దేవుడు ఉన్నాడు. ప్రభుని అడిగితే, ప్రభా నాకు నీ ఆదరణ కావాలి, నాకు నీ ఆదరణ కావాలయ్యా. ఈ లోకంలో నన్ను ఎవ్వరూ ఆదరించేవారు లేరయ్యా, నన్ను ఎవ్వరూ ప్రేమించేవారు లేరయ్యా. కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా నన్ను ఎవ్వరు కూడా ఆదరించేవారు లేరయ్యా. నా బిడ్డలు, నా బంధువులు, నా స్నేహితులు, నా అన్నవాళ్ళు అనుకున్న వాళ్ళు, నా భర్త, నా భార్య నాకు దూరంగా ఉన్నారయ్యా. ఎవ్వరు కూడా నన్ను ఆదరించేవారు లేరు ప్రభా. నాకు నీ ఆదరణ కావాలి ప్రభా అని సభలు మనం అడగలిగితే ప్రభు తప్పకుండా మనకి ప్రభు తన ఆదరణ ఇస్తాడు.